చుట్టూ బురద ఉన్నా తామర పువ్వు వికసించడం మానదు. చుట్టూ ఈర్ష్యపడే వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఉత్తముడి కీర్తి వికసించడం ఆగదు. మనం ఎవరితో ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరిని వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తలెత్తుకుని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధ పెట్టే ఆయుధం అవుతుంది. ఒక్కొక్కసారి సలహాలతో అవసరం ఉండదు. మనకు నిజంగా కావలసింది సాయం చేసే ఒక చెయ్యి, బాధను వినే ఒక చెవి, అర్థం చేసుకునే ఒక మనసు. నేను చేయగలను అనే నమ్మకం నీకు కలిగినప్పుడు ఎలా చేయాలనే మార్గం కనిపిస్తుంది. నీ మాట నువ్వే విననప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వింటారు? పోటీ లేకుండా వచ్చే గెలుపు, శ్రమ లేకుండా వచ్చే సంపాదన, నమ్మకం లేకుండా ఏర్పడిన బంధం ఎక్కువ కాలం నిలబడవు, ఉన్నంతకాలమైన తృప్తి ఇవ్వవు. ఇక్కడ డబ్బుని చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనస్సును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటున్నాయి. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే, గుర్తుంచుకో. సొంతంగా ఆలోచించే సామర్థ్యం నీదైతే విజయం నీ వెంటే ఉంటుంది. అది ఆచరణలో పెట్టగలిగితే పూర్తి విజయం సాధించినట్టే. ఒక వ్యసనానికి బానిస అయినా ఏదో ఒకరోజు మారవచ్చు, కానీ ఒక మనిషికి బానిస అయితే రేపు వాళ్ళు లేని రోజు వచ్చినప్పుడు కోలుకోలేవు. ఆకాశం వైపు తల ఎత్తి చూడు, కానీ కాళ్ళు భూమి మీద ఉన్నాయని గుర్తుంచుకో. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం. మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. అవధులు లేని సముద్రంలా వ్యాపించిన అనంతమైన శక్తి, దివ్యత్వాలు మీకు ఆధారంగా ఉన్నాయి. నీ ప్రతిభ, నైపుణ్యం చెడుకు ఉపయోగిస్తే నష్టపోయేది నీవే. ఎక్కడైతే భయం, మొహమాటం, సిగ్గు వీడి మనసు విప్పి హాయిగా నవ్వగలమో అదే నిజమైన స్వర్గం. ఫలితమునకు ముగింపు ఉంటుంది, ప్రయత్నానికి ముగింపు ఉండదు. కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయి, ఇది అందరూ చెప్పే మాట. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నిజంగా కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయా, లేకపోతే కష్టం వచ్చిన అందరూ తాము మంచివాళ్ళమని అనుకుంటారా? నేటి సొసైటీలో ఎదిగినవాడి పరిచయం కోసం ఎగబడుతుంటారు, కానీ మనకు పరిచయం ఉన్నవారు ఎదిగితే తట్టుకోలేకపోతున్నారు. నీ పాపాన్ని ఎంతమందైనా పంచుకోగలరు, నీ పుణ్యాన్ని మాత్రం బలవంతంగానైనా తీసుకోలేరు. అదే పుణ్యం గొప్పదనం మిత్రమా. చదరంగం ఆటలో వేసే ప్రతి అడుగు ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అల్పమైన భటుడి చేతిలో కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. పుట్టడం సులభం, చావడం సులభం. ఈ రెండింటి మధ్య బ్రతకడమే కష్టం. కాలం మారింది. అప్పట్లో ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు, ఇప్పట్లో ఏ దిక్కు లేనివాడికి ఫోనే దిక్కు. మన లైఫ్లో ఎందరో పరిచయం అవుతారు, కానీ కొందరే మన సంతోషానికి కారణమవుతారు. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోతే నీ మాటలు ఎవరూ వినరు, వింటారు అంతే. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. నిజమైన పేదరికం అంటే మన వద్ద డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడం. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. క్షణంలో సంతోషం, క్షణంలో బాధ, అందమైన ప్రపంచంలో అర్థం కాని జీవితం. నువ్వు వెతికితే దొరికే స్నేహం మధురంగా ఉంటుంది. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన స్నేహం అమృతంలా ఉంటుంది. నమ్మకమైన, గౌరవమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ప్రాణం ఇచ్చేంత ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరూ లేరు. వీలు అయితే ప్రాణం తీసేవాళ్ళు తప్ప. కాబట్టి ఎవరితో ఎక్కువగా తిరగకు. వీలు అయినంత వరకు ఒంటరిగా ఉండడం నేర్చుకో. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు,
లోతుగా చదవాల్సిందే. ఎవరు బెస్ట్, దేవుడా లేక దెయ్యమా అంటే నీ గుణాన్ని బట్టి ఉంటుంది. మంచి అలవాట్లను దేవుడైనా అభినందిస్తాడు, చెడు అలవాట్లను సాటి మనిషి కూడా అసహించుకుంటాడు. అందుకే మంచి అలవాట్లను అనుసరించడానికి నిత్యం ప్రయత్నించండి. ఒక్కసారి జీవితం మారిపోయే పని ఉంటే ఎంత కష్టమైనా అందరూ అదే చేస్తారు. నువ్వు చేసే పని ఏదైనా పూర్తి శ్రద్ధతో పని చేయి. లాభం వస్తుందో నష్టం వస్తుందో తర్వాత. తప్పు చేసినా పర్వాలేదు, తప్పు నుంచి నేర్చుకో. చేసిన తప్పు తిరిగి చేయకు. అది జీవితంలో అయినా పనిలో అయినా. ఎవడైనా ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తీసుకోకు. రేపు అదే నిన్ను బానిసను చేస్తుంది, నీ ఆత్మాభిమానాన్ని చంపుతుంది. ఉంటే తిను, లేకపోతే పస్తులుండు, కానీ ఎవరి పంచనా చేరకు. నీకున్న దాంట్లో ఇతరులకు దానం చేస్తున్నంత కాలం నీవు ధనవంతుడివే. ఇంకా ఏదో కావాలని అత్యాశతో నీవు ఎదురు చూస్తున్నంత కాలం నీకెంతున్నా నిరుపేదవే. ఒక మంచి భర్త కన్నీళ్లు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.